ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు దాదాపు 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు. దాని మీద వైసీపీ గవర్నమెంట్ ఏమీ చర్యలు తీసుకోవట్లేదని తీవ్ర విమర్శలు చేశారు ఆయన. చేస్తే దాని మీద వైసీపీలు కింద మీద పడ్డారు, నేలకేసి కొట్టుకున్నారు, రకరకాల కుప్పగంతులన్నీ వేశారు. కానీ ఆ ఆడపిల్లల గురించి అది అవునా కాదా అని కూడా కన్ఫర్మ్ చేయలేదు. దానికి సంబంధించి ఒక చర్యలు కూడా వాళ్ళు తీసుకోలేదు. కానీ గవర్నమెంట్ రాగానే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక ఒక సెల్ ఏర్పాటు చేశారు. ఆడపిల్లలు ఎవరైనా మీ ఇంట్లో నుంచి మిస్ అయితే ఖచ్చితంగా మీరు ఆ సెల్ కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఆచూకీ తెలుసుకునే అవకాశం, వాళ్ళని కలుసుకునే అవకాశం మీకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీకు అందుబాటులో తీసుకొచ్చింది. ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఇది. దాంతో పాటు ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా నా కూతురు 9 నెలలు అయింది, ఏమైందో తెలియదు, నా కూతురుని కాపాడి నాకు అప్పగించండి అని చెప్పి వారి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు లోకల్లో ఉన్న పోలీసు వారితో పెద్ద స్థాయి అధికారులతో మాట్లాడి 9 నెలల క్రితం మిస్ అయిన ఆడపిల్లని 9 గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులకు చేర్చారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మన అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను కూడా ఆడపిల్లల తండ్రిని. ఆడపిల్లని చిన్నప్పటి నుంచి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, ఎంత జాగ్రత్తగా పెంచుకుంటాం, ఒళ్ళంతా కళ్ళు చేసి ఆడకూతురులు కాపాడుకుంటాం.